హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ హుజరాబాద్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఇంకా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడైతే జమ్మికుంట రోడ్ వస్తుంది. ఇక్కడ మసీద్ కూడా ఉంటుంది. మసీద్ కాడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మసీద్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకోండి, మసీద్ కాడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, మసీద్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ను ఆపోజిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. అట్నే ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసుకోండి, ఇదంతా అయితే మసీద్. ఇక్కడ చూసుకోండి, ఇలా ఇంకొద్దిగా ముందుకెళ్తే ఈ గోడను అనుకునే గర్ల్స్ హై స్కూల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మసీద్ ఎండింగ్ అన్నమాట, అంటే ఎంట్రన్స్ అన్నమాట. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే గర్ల్స్ హై స్కూల్ కాడికి తెచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలానే ఇదైతే స్కూల్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఉన్న స్కూల్ అన్నమాట. ఇదైతే గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా ముందుకైతే వెళ్తే ఆపోజిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళొచ్చి హాస్పిటల్ కాడికి వెళ్ళి ముందుకు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాకలాయలమ్మ ఒకటి స్టాచ్యూ ఉంది కదా, ఆపోజిట్లో అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇదే చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి అయితే వచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలాగే మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది అన్నమాట. ఇదైతే ఇంకా సిటీ సెంటర్ దారి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ కార్ వెళ్ళే కాడికి వెళ్ళి సిటీ సెంటర్ దారి అన్నమాట. అంటే ఇప్పుడు స్మార్ట్ దారి ఉంటుంది కదా, స్మార్ట్ పాయింట్ దారి కూడా ఇదే అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇదైతే గర్ల్స్ హై స్కూల్ ఎంట్రన్స్. అది బ్యాక్ సైడ్ అన్నమాట, ఇది ఎంట్రన్స్. ఇలా చూడండి, ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఇలాగే ముందుకెళ్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, అక్కడ మీకు అయితే ఇక్కడ గోపురం అవుపిస్తుంది కదా, అంటే గోపురం కాదు కానీ ఒక విగ్రహం అయితే అవుపిస్తుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వైట్ వాల్ ఉంది కదా, వైట్ వాల్ పక్క పంట వెళ్ళాలి. వైట్ వాల్ పక్క పంట గేట్ ఉంటుంది అన్నమాట. ఆ గేట్లోకి వెళ్ళాలి. ఏదో చూసుకోండి, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే అన్నమాట టెంపుల్ అయితే. ఇక్కడ అమ్మవారు విగ్రహం ఉంటుంది లోపల, చూపిస్తానండి. ఇంకా నేనైతే ప్రదక్షిణాలు చేసా కాళ్ళు కడుక్కొని. మీకైతే అది కూడా వస్తుంది ముందు చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది అమ్మవారు. మీకు అంత క్లారిటీగా ఉపయోగపడవచ్చు. ఇలా చూసుకోండి, నేనైతే ఇప్పుడైతే ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రదక్షిణలు స్టార్ట్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, చిన్నగా ఉంటుంది అన్నమాట, ఓన్లీ నడచనీకే కాబట్టి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే ఏం విగ్రహాలు లేవన్నమాట. దీని బ్యాక్ సైడు, టెంపుల్ బ్యాక్ సైడు ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఒక 3 రౌండ్స్ వేసి, అంటే 3 ప్రదక్షిణలు చేసి వచ్చేసా. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, ఇంతకుముందు ఇక్కడైతే కాళ్ళు కడుక్కున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కకి ఇలా ఆడైతే కాళ్ళు కడుక్కున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అమ్మవారి విగ్రహం అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి,
ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసి మొక్కుకొని అలాగే గోత్రం గిట్లా చెప్పేసి అయ్యగారితో పూజ చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అప్పుడు అయితే విగ్రహం పెట్టరు. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే విగ్రహం పెట్టరు. ఈ అమ్మవారికే రోజుకో అవతారం అనేస్తారు. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అవుపించడానికి కొద్దిగా జూమ్ చేశానన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది అన్నమాట అమ్మవారు. ప్రతి సంవత్సరం అయితే ఇలా ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారన్నమాట. అంటే ఈ ఊర్లో పెట్టిస్తారు, కానీ ఈ గుళ్ళో అయితే మళ్ళీ స్పెషల్గా అమ్మవారిని అయితే తెచ్చిపెట్టారు. ఇదైతే ఇక్కడ చూసుకోండి, నవగ్రహాలు అన్నమాట. ఏదన్నా శని పూజలాగా ఇంకా నవగ్రహాల పూజలు చేస్తారు కదా, ఇక్కడనమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇవి 9 గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు అన్నమాట. వీటి చుట్టూ తిరిగి పూజలు కూడా చేస్తారు, నవగ్రహ పూజలు అని ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇవి టెంపుల్ పక్క పంట, అంటే అదే వరండాలో పక్క పంట ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దేవత అన్నమాట. నవగ్రహాలు 9 గ్రహాలు అన్నమాట. ఇవి చూడండి, ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇక్కడ ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీ దగ్గర కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా అయితే ఉన్నాయన్నమాట మా దగ్గర. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.